హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, ద ఎకనామిస్ట్ అని ఉంటుంది. ఇది ఫేమస్ యాక్చువల్లీ వెస్టర్న్ మీడియా, యూఎస్ యూకే నుంచి వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఎవ్రీ ఇయర్ ద ఎకనామిస్ట్ పిక్స్ వాట్ వీ కన్సిడర్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ నేషన్ అట. వాళ్ళు మోస్ట్ ఇంప్రూవ్డ్ నేషన్ అంటున్నారు. అంటే వాళ్ళు అసలు ఆన్ విచ్ బేసిస్ దే ఆర్ ఇంప్రూవ్డ్? ఐ మీన్ ఏ బేసిస్ ప్రకారంగా ఏమైనా కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, లివింగ్ కండిషన్స్, లేకపోతే జీడిపి ఇంక్రీజ్ అయిందా, లేకపోతే ఏమో తెలియదు. కానీ బేసిక్గా వాళ్ళు ఏమన్నారంటే కంట్రీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నాము. దిస్ ఇయర్ ద విన్నర్ ఈస్ బంగ్లాదేశ్ అట. బంగ్లాదేశ్ అనేది మోస్ట్ ఇంప్రూవ్డ్ కంట్రీ అట. ఐ మీన్ ఏమి ఇంప్రూవ్ అయిందో వాళ్ళు టెక్నికల్గా ఏం చెప్పలేదు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ ఈస్ కరెంట్లీ ఏమంటారు కంట్రీ ఆఫ్ ది ఇయర్. సో ఐ మీన్ మన ఇండియా సైడ్ ఏమంటున్నారంటే ఇది జోక్ ఆఫ్ ద ఇయర్, ద ఎకనామిస్ట్ ఫేసెస్ బ్యాక్లాష్ నేమింగ్ బంగ్లాదేశ్ కంట్రీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి మన ఇండియన్ మీడియా, మన ఇండియన్ క్రిటిక్స్ కానీ చెప్తున్నారు. యాక్చువల్ ఇండియన్ క్రిటిక్స్ ఇన్ ద సెన్స్ మన ఇండియన్ ఏమంటారు ఫారెన్ అఫైర్స్, ఫారెన్ రిలేషన్షిప్స్ కూడా హ్యాండిల్ చేశారు. మన ఎక్స్ అంబాసిడర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా. ఇక్కడ చూసినట్టయితే ఇది కన్వల్ సిబ్బల్ యాక్చువల్లీ మన ఎక్స్ అంబాసిడర్ యాక్చువల్లీ ఏమంటారు ఇండియా నుంచి అంబాసిడర్, ఫారెన్ కంట్రీస్కి అంబాసిడర్గా ఉండేవారు. ప్లస్ తను ఫారెన్ అఫైర్స్ని చాలా డీల్ చేశారు యాక్చువల్లీ. సో తన ఒపీనియన్ ఏంటంటే వై క్రౌనింగ్ బంగ్లాదేశ్ కంట్రీ ఇస్ డిస్ఆనెస్ట్ నరేటివ్ బిల్డింగ్. సో తను ఏమంటున్నాడంటే వెస్టర్న్ మీడియా ఇక్కడ చూసారా వెస్టర్న్ హిపోక్రసీ. సో యూఎస్ యూకే వీళ్ళకి షేక్ హసీనా అంటే ఇష్టం లేదు, వాళ్ళకి షేక్ హసీనా ఇష్టం లేదు. సో బేసిక్గా తను తీసేసి ఇప్పుడు వాళ్ళ పప్పెట్ అయినా అంటే బేసిక్గా పప్పెట్ అంటారు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ మొహమ్మద్ యూనిస్ని పెట్టింది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి, ప్లస్ ఇది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ బేసిక్గా అంతే కదా, ఒక కంట్రీలో గవర్నమెంట్ని వాళ్ళకి ఇష్టం లేదని చేంజ్ చేయడం ఐ మీన్ దారుణం కదా. సో యా ఐ మీన్ అంతే, పవర్ఫుల్ కంట్రీస్ ఎప్పుడైనా వీక్ కంట్రీస్ని ఐ మీన్ డీల్ చేసే విధానం అట్లనే ఉంటుంది. కానీ బుల్లింగ్ కంట్రీస్ ఇక్కడ ఇచ్చారు కదా, బుల్లింగ్ అండ్ ఇగ్నోరింగ్ ఇండియాస్ కన్సర్న్. ఐ మీన్ బేసిక్గా ఇప్పుడు ఏమంటారు యూఎస్ యూకే ఇండియా మా అలై కావాలి, మా క్లోజ్ కావాలి, మా రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్తారు. కాకపోతే ఇండియాకి షేక్ హసీనా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సెక్యూరిటీ ప్రకారంగా షేక్ హసీనా ఉంది అక్కడ. ఎవరున్నా ఐ మీన్ 2006, 2003 టైంలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ బాగుండదు. ఎందుకంటే షేక్ హసీనా కాకుండా బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది, ఖలీదా జియాది. అప్పుడు ఉన్నప్పుడు మన ఐ మీన్ కొంతమంది సోల్జర్స్ని ఐ మీన్ తీసుకెళ్ళి చాలా దారుణంగా మ్యూటిలేట్ చేసి చంపి వాళ్ళ డెడ్ బాడీస్ని పంపించారు. ఐ మీన్ ప్లస్ ఐ మీన్ మనకి టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేది బంగ్లాదేశ్ సైడ్ నుంచి చాలా యాక్టివ్గా. ఐ మీన్ సిచ్యువేషన్స్ అస్సలు బాగుండకపోయేది ఒకప్పట్లో. మనకి ఆల్రెడీ ఒక వెస్ట్ సైడ్ పాకిస్తాన్ ఉంటుంది, సో ఈస్ట్ సైడ్ చైనా, అంటే నార్త్ ఈస్ట్ సైడ్ చైనా ఉంది, మళ్ళీ బంగ్లాదేశ్ని ఇక్కడ 3 సైడ్స్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఉండడం మనకి ఇష్టం లేదు కదా. షేక్ హసీనా ఉంటే మనకు కొద్దిగా నేషనల్ సెక్యూరిటీ ఉండేది. ఐ మీన్ బేసిక్గా వాళ్ళకి సపోర్ట్ చేసేది మనం అన్నీ చేస్తాం. అంటే ఏమంటారు మనకి కొన్ని వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే మనం ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం తగ్గించుకున్నాం యాక్చువల్లీ. వాళ్ళు డెవలప్ కావడానికి మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా తగ్గించుకుంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటే బెటర్ కదా, మనకి ప్రాబ్లం రాకుండా, వాళ్ళ సైడ్ నుంచి వలసదారులు రాకుండా ఇలా ఉండడానికి బెటర్ కదా అని చెప్పి మనం ఎన్నో చేసాం యాక్చువల్లీ బంగ్లాదేశ్కి. బట్ ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ వచ్చాడు, ఇప్పుడు తను డీల్ చేసే విధానం, తను మాట్లాడే ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మాట్లాడే విధానం, ఇంటరిమ్ గవర్నమెంట్ మాట్లాడే విధానం చాలా దారుణంగా ఉంది. అండ్ తను వచ్చి ఇప్పటికి ఆల్మోస్ట్ 6 months 7 months అయిపోయింది అనుకుంటా. 6 months అవుతుందా ఏమో, ఎగ్జాక్ట్ గుర్తులేదు. యా బట్ తను ఏమంటున్నా అంటే నెక్స్ట్ 2025 వరకు కూడా నేను రిఫార్మ్ చేసి అప్పటికి వెళ్ళిపోతాను, ఇప్పటికి వెళ్ళిపోను అంటున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు కన్వీనియంట్ నరేటివ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెస్టర్న్ మీడియా తన నరేటివ్ బిల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు అంతే. ఏమంటారు ఈ కంట్రీ ఆఫ్ ద ఇయర్ ఇచ్చి, సో వీళ్ళు పెద్ద సాధించారు, రెవల్యూషన్ క్రియేట్ చేశారు అని చెప్పి చూపించడానికి. సో యా అండ్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ వీళ్ళు ఇదంతా చెప్తున్నారు, ఇప్పుడు కంట్రీ ఆఫ్ ది ఇయర్ పెద్ద మంచి ఏమో ఉందని. కాకపోతే మీరు ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఫేసెస్ లూమింగ్ ఫుడ్ క్రైసిస్ డ్యూ టు మయన్మార్ బార్డర్ కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు మీరు రీసెంట్గా వినే ఉంటారు, మయన్మార్కి ఉన్న బంగ్లాదేశ్కి బార్డర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది యాక్చువల్లీ, యాక్టివ్ ఏరియా అది. సో బంగ్లాదేశ్కి ఏంటంటే రైస్ ఉంటుంది కదా, ఫుడ్ ఉన్నది చాలా ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు మయన్మార్తో వాళ్ళకి బార్డర్ ప్రాబ్లమ్స్ ఉండేసరికి వాళ్ళు మయన్మార్ నుంచి ఇంపోర్ట్ చేయడం బంద్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇండియన్ గవర్నమెంట్ చాలా టన్స్ ఆఫ్ రైస్ రీసెంట్గా బంగ్లాదేశ్కి పంపించింది సపోర్ట్గా. ఐ మీన్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి క్రైసిస్ కాబోతుంది, ఇది ఫ్యూచర్లో చాలా క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు మనం పంపించిన వాళ్ళకి ఎలా సరిపోదు నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ఎత్తున అవసరం అవుతుంది వాళ్ళకి. సో అప్పుడు అమెరికా యూకే సపోర్ట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఒక్కసారి ట్రంప్ వస్తే ట్రంప్ నాకు తెలిసి ఎటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఎటువంటి సపోర్ట్ కానీ బంగ్లాదేశ్ ప్రజెంట్ గవర్నమెంట్కి అయితే చేయడు. ఇప్పుడు ఇండియానే చేయాలి. ఐ మీన్ టు బి ఆనెస్ట్ ఇండియా చేయాల్సి వస్తుంది. కానీ ఇండియా ఎలా డీల్ చేస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనమైతే పంపుతున్నాం వాళ్ళకి ఫుడ్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు న్యూస్లో ఫాలో అయితే 25,000 మెట్రిక్ టన్స్ సంథింగ్ 25 మెట్రిక్ టన్స్ సంథింగ్ అట్లా మనం ఫుడ్ పంపించాము యాక్చువల్లీ బంగ్లాదేశ్కి రీసెంట్గా. ఈవెన్ దో అక్కడ హిందూస్ పరిస్థితి కానీ అక్కడ ఏమంటారు మైనారిటీస్ పరిస్థితి సిచ్యువేషన్ కానీ సరిగ్గా లేదు. ఈవెన్ దో మనం హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అంతే కదా అసలు కంట్రీ ఆఫ్ అక్కడ వాళ్ళు ఆ సిచ్యువేషన్ అమెరికా ఐ మీన్ బంగ్లాదేశ్ పరిస్థితి బాగాలేదు. వాళ్ళు మైనారిటీస్ని అటాక్ చేస్తున్నారు. ఏమంటారు డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ని అంటే ఇప్పుడున్న డెమోక్రాటిక్గా ఎలక్టెడ్ లీడర్ అంటే వాళ్ళు ఏమంటారు రిగ్గింగ్ అయింది అది ఇది అంటారు. కాకపోతే తనైతే డెమోక్రాటిక్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ కదా. ఇప్పుడు ఇతను మొహమ్మద్ యూనస్ ఉన్నాడు కదా తన ఇంటరిమ్ గవర్నమెంట్ తనైతే డెమోక్రాటిక్గా ఎలక్టెడ్ కాదు. సో ఇప్పుడు తను డీల్ చేయడం తన ఇంటర్నేషనల్ డిసిషన్ తీసుకోవడం తప్పు కదా రిలేషన్షిప్. ఎందుకంటే పీపుల్ ఒపీనియన్ కాదు టెక్నికల్గా మాట్లాడితే. అండ్ ఏమైతే చూడాలి. ఇప్పుడైతే ఫ్యూచర్ అయితే ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అసలే బాగాలేదు. అలాంటి టైంలో అసలు ఏమి ఇంప్రూవ్ అయిందని దీన్ని కంట్రీ ఆఫ్ ద ఇయర్ అంటున్నారు. అంటే వెస్టర్న్ మీడియా ఇలా బిల్డప్ చేస్తుంది. బట్ అంతే ఐ మీన్ వాళ్ళు అట్లా నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. బట్ దే ఆర్ంట్ ఫూలింగ్ ఎనీ వన్ అని మన ఇండియా చెప్తుంది యాక్చువల్లీ ఇంటర్నేషనల్కి. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.